గుడ్ ఈవినింగ్ అందరికీ. మనం ఇవాళ సబ్వే బ్రెడ్ చేద్దాం. ఫస్ట్ బ్రెడ్ తీసుకొని దానికి మషీ చేసిన అవకాడోని నీట్గా ఈక్వల్గా అప్లై చేసుకుందాం. ఈ అప్లై చేసిన బ్రెడ్ మీద కొన్ని ఆనియన్స్, మళ్ళీ దానికి మధ్యలో అక్కడక్కడ టొమాటోస్, ఆ తర్వాత మనం దానిపైన డోరిటోస్ వచ్చేసి చాలా ఫ్లేవర్స్ దొరుకుతాయి కదండి. అందులో సిరాచా సాస్ది తీసుకున్నాం అనుకోండి, అది ట్యాంగీగా క్రిస్పీగా మనకి బాగుంటుంది. దానిపైన కొంచెం స్పైసీగా ఉండడానికి చిపోట్లే ర్యాంచ్ని అప్లై చేస్తున్నాము. చిపోట్లే ర్యాంచ్ వేసాక మనము ర్యాంచ్ నార్మల్ది కూడా దొరుకుతుంది, అది కూడా వేస్తాం ఫ్లేవర్ కోసము. ఇంతే కాకుండా దీనిపైన బటరీగా ఉండే ఐస్బర్గ్ లెటస్ని పెడతామన్నమాట. ఈ ఐస్బర్గ్ లెటస్ అనేది చాలా అంటే చాలా క్రిస్పీగా, అది ఆల్మోస్ట్ లైక్ బటర్ లాగా ఉంటుందండి. దానికి ఏమీ స్ట్రాంగ్ టేస్ట్ ఉండదు క్యాబేజ్ లాగా. ఇప్పుడు ఇలా తినేస్తారు పిల్లలు. మనకి కావాలనుకుంటే కనుక చక్కగా దీని మీద ఎలపినోస్ పెట్టుకోవచ్చు. ఇవి కూడా పికిల్డ్ అండి. సో మనకి టూ మచ్ స్పైసీ ఉండకపోవచ్చు, బట్ మనకు కావాల్సిన పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటాయన్నమాట. దీన్ని మన టేస్ట్ తగ్గట్టు చాలా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కౌంట్ పెంచుకోవడమే. అన్నీ పెట్టుకున్నాక మన సబ్వే బ్రెడ్ చూడ్డానికి ఇలా ఉంటుందండి. ఇలాగా డైరెక్ట్గా తినేయచ్చు, లేకపోతే మళ్ళీ మనం కొంచెం ర్యాంచ్ అలానే టొమాటో కెచప్ వేసుకుని కూడా తినచ్చు. సబ్వే ఇలాగా కనిపిస్తుంది ఫైనల్గా.